హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందిన వర్ధనపేట మండలానికి రావడం జరిగింది. ఈరోజు మనతోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతోటి చారి గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, బాగున్నారా? మేడం గారికి నమస్కారం. వరంగల్ నుంచి ఇంత ఎండల ఇక్కడికి వచ్చినందుకు బీవీఆర్ టీవీ న్యూస్కు ధన్యవాదాలు. లేబర్ గ్రామానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే సార్, మీరు ఈ 35 ఇయర్స్ పొలిటికల్ జర్నీ గురించి మా యొక్క బీవీఆర్ న్యూస్ ఛానల్కి చెప్తారా సార్? చెప్తాము. మేము 85 నుంచి 90 దాకా ఎంసీపీలో పనిచేసిన, అలా నుంచి విద్యా కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకున్న ఓంకారి ఆధ్వర్యం లోపల గౌస్ గారు సత్యం గారి యొక్క ఆధ్వర్యం లోపల ఎంసీపీగా పనిచేసిన, కొన్ని పదవులు కూడా తీసుకున్నాం. వారితో పార్టీకి ఎంసీపీ పార్టీకి విలేజ్ని డెవలప్మెంట్ చేసినాం. ఆ తర్వాత 95 నుంచి కాంగ్రెస్ పార్టీలో వరదరాజేశ్వరరావు సన్న ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినాం. పార్టీ కొరకు తిరుక్కుంటూ చేయకుండా విలేజ్ల కార్యక్రమము, బోర్లు, విలేజ్ వాడవాడకు బోర్లు వేసుడు, కార్యకర్తలను యాదవులు అయితేంది గౌడ సంఘాన్ని, ఎస్సీ సంఘాన్ని ఇట్లా వరదరాజేశ్వరరావు గారు తీసుకొచ్చుడు, పార్టీ బలోపేతం చేసుకుంటా విలేజ్ డెవలప్మెంట్ చేసుకుంటా ఈ రకం తీసుకొని 205లో కూడా ఎన్నికల సర్పంచ్గా యునానిమస్గా టీఆర్ఎస్ అభ్యర్థి క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ లేకపోయినా, ఎస్టీ క్యాండిడేట్ లేకపోయినా కూడా ఎస్టీ క్యాండిడేట్ను మా పార్టీ బలంతో గెలిపించుకున్నాం. తర్వాత 210లో కూడా ఎస్సీ క్యాండిడేట్ నుంచి ఎస్టీ చిరుమల వెంకన్న గారు కూడా ఫుల్ మేయర్తో గెలిపించుకున్నాం. కోఆపరేటివ్ డైరెక్టర్గా బలరావు గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నాం. ఈ రకంగా వరదరాజేశ్వర ఆధ్వర్యం మీద నడిపించుకున్నాం సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసుకున్న వరదరాజేశ్వర మన వైఎస్ రాజశేఖర పీరియడ్లో కూడా అప్పటి నుంచి శ్రీధర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము పార్టీలో పనిచేసినాం, పార్టీకి కృషి చేసినాం, గెలిపించుకున్నాం ఆయన కూడా. ఓకే సార్, మరి ఇంత చేసిన మీకు ప్రజెంట్ మీకు ఏం బాధ్యతలు ఉన్నాయి సార్? సార్, కార్యకర్తలను నేను డెవలప్ చేసుకుంటూ ఊరును డెవలప్ చేసుకోవాలనే ఆలోచన తప్ప నాకు పార్టీకి నేను ఏదో నాకు పదవులు కావాలని చెప్పి ఆశించలేదు ఇప్పటివరకు. అది కూడా వద్దు. విలేజ్ బాగుపడాలా, కార్యకర్త బాగుండాలి, కార్యకర్తలు బాగుంటేనే నేను బాగుండాలనే ఒక ఉద్దేశం నాది. నాకు ఇలా పేపర్ల పేరు కావాలి, వీళ్ళ పేపర్ల ఫోటోలు పడాలి, పేపర్ల న్యూస్ రావాలి, ఈ ఎమ్మెల్యే దగ్గర నా పేరు సింపతి ఉండాలి. నాకు అటువంటి ఆలోచన కోరికలు లేవు. విలేజ్ డెవలప్మెంట్ ఉండాలి, కార్యకర్తలు అయితే ప్రజలు బాగుండాలని నా కోరిక. ఓకే సార్, మీరు గతంలో విద్యా కమిటీ చైర్మన్గా చేశారని విన్నాము. మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? హై స్కూల్ 98 మనకు విద్యా కమిటీ చైర్మన్ చేస్తే హై స్కూల్లో ఒక 2 రూమ్ల బిల్డింగ్ కట్టిన 2000లో. పేరు అక్కడ ఒక అట్లే ఉండే శాస్త్రంగా నిలబడేది. వీళ్ళ స్కూల్ కూడా ఒక 60,000 డొనేటెడ్గా స్కూల్ డెవలప్మెంట్ కొరకు చందా రూపంగా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన స్కూల్కు. అవి కూడా ఉన్నాయి, స్కూల్ అనే ఇప్పటివరకు అట్లే ఉన్నాయి, భద్రపరిచిన. ఓకే సార్, అది విద్యా కమిటీ చైర్మన్గానే చేశారా, ఇంకేమైనా నామినేట్గా ఏమైనా చేశారా? అదొకటే చేసిన. అప్పటి నుంచి నేను ఏం తీసుకోదలుచుకోలే, వద్దు. ఎందుకంటే నాకు అదే కోరిక సార్. అది కూడా నాకు యునానిమస్గా ఇచ్చిళ్ళు, నువ్వు ఉండాలని చెప్పాను. ఆ ఉద్దేశం మీద తీసుకున్నా. ఎందుకంటే డెవలప్మెంట్ వేరే కార్యకర్తలు వాళ్ళు బాగుపడాలి అన్న ఉద్దేశం నాకంతే. ఓకే సార్, మీ ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు కదా సార్, ఆయన గెలుపు విషయంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది సార్? ఫుల్ చూస్తున్నా సార్. మొత్తం ఊర్లో మొత్తం విలేజ్ మొత్తం బాడకు చైతన్యవంతులు చేసి కాలనీ అయితేంది విలేజ్లో మొత్తం మహిళలతోని యుక్తంగా మొత్తం ఫుల్ ర్యాలీతోని మంచి సభలు ఏర్పాటు చేసుకుంటారు సార్తోని, ఊరేగింపుతోని చాలా చేయించుకొని ఆయన ఫుల్ మేయర్తో గెలిపించుకున్నాం ఇక్కడ విలేజ్లో. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి నామినేట్ పోస్ట్ ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అటువంటి ఏం లేవు ఆలోచన. పై అధిష్టానం డిసైడ్ చేస్తే దాని మీద ఆధారపడి ఉంటా, అంతేగాని నాకు కావాలని మాత్రం నేను ముందుకు పోను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బూత్ కన్వర్గా ఇచ్చిండ్రు, అదొకటే తీసుకున్నా. ఓకే సార్, అతి త్వరలోనే ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు మీ గ్రామం వరకు ఎన్ని ఓట్లు మీరు కలెక్ట్ చేస్తారు? 80% తీసుకోదలుచుకున్నాం ఇప్పటి వరకు. రిమైనింగ్ 20% ఎవరికి ఇస్తారు సార్? బీజేపీకి ఆరు రమేష్ గారు పోతాయి. మీ గత ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు గెలుస్తారు అని అనుకుంటున్నారు, ఇది నిజమేనా? కాదు సార్, అది కాదు. ఎందుకంటే ఆయన ఇక్కడ విలేజ్లో పార్టీ కొరకు ఆయన కార్యకర్తలను చూసుకున్నాడు, కానీ పార్టీని విలేజ్ను డెవలప్మెంట్ ఏం చేయలే. కార్యకర్తలు బాగుపడ్డారు, పార్టీ కొరకే
ఆయన ఆ ఉద్దేశం మీద జనాలు మాత్రం ఆయనకు ఎట్టి పరిస్థితులు వేయరు. ఎందుకంటే ఆయన కార్యకర్తలు వెళ్తే ఒక 20% వేస్తే వాళ్ళు వేయచ్చు. మిగిలిన పార్శ్వం మొత్తం ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపట్ల మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అవుతుంది, గ్యాస్ అవుతుంది, ఇన్ని రకాల పెట్టింది కాదు సబ్సిడీ మీద. వాటికి కంపల్సరీ మనకు 80% కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీకి వేస్తారని మా పార్టీ కొరకు వేస్తారని భావిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీ గ్రామ ప్రజలకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? కాబట్టి గ్రామ ప్రజలకంటే మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపట్ల వాళ్ళకు విలేజ్ అయితే ఇండ్లు కట్టుకుంటున్నోళ్ళకైతేంది, ప్రతి ఒక్కరి మహిళలకైతేంది, గృహిణులకైతేంది, ప్రతి ఒక్క సబ్సిడీలు వాళ్ళందరికీ అందించే ప్రభుత్వం మా ప్రభుత్వం తరఫున అందియాలని మా కోరిక. అది మా పైనుంచి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ప్రజలకు కంపల్సరీ అందిస్తా. లేని వాళ్ళకు ఇండ్లు కట్టించేదానికి అయితేంది, లేని వాళ్ళకు ఇండ్లు కట్టియాలి, అవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం మా ప్రజలకు అందియాలి అని నా భావన, నా కుతూహల. ఓకే సార్, కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ వ్యతిరేకంగా చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తప్పు ఆలోచన అది మహిళలు చెప్పాలి. వాళ్ళు ఉచితంగా బస్సుల మీద పోతుంటే ప్రతి బస్సులో చెప్తాను, మహిళలు చెప్తాను, రేవంత్ అన్న యొక్క ఆధ్వర్యంలో ఇట్లా పోతున్నాం అనే పుణ్యం అని చెప్పని వాళ్ళు ముక్తున్నారు, దేవుని లెక్క ముక్తున్నారు వాళ్ళు. మేము చెప్పలేదు, జనం చెప్పాలి. వాళ్ళు అనడం అది తప్పు మాటలు వాళ్ళు మాట్లాడేటి. ఓకే సార్, ఈసారి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? ఈసారి కాంగ్రెస్ కంటే కంపల్సరీ బీజేపీ మతతత్వ పార్టీ సార్. అది రెచ్చగొడుతుంది, హిందువులను అయితేంది, ముస్లింలను రెచ్చగొడుతుంది. ఈ పైన కాంగ్రెస్ పార్టీ రావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి. ఆయనతో పార్టీ డెవలప్ అవుతుంది, కార్యకర్తలకు అయితేంది, ఎవరికి అయితేంది. అది అందరు కలుపుకోే పార్టీ. అది దేశవ్యాప్తంగా 5 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తుంది. 2 లక్షల రుణమాఫీ పీఎం గారు ఇస్తా ఉన్నారు, ఇది రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు. కంపల్సరీ దాని కొరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. దానికి మన ప్రజలందరూ కంపల్సరీ దానికి ఓటేస్తే మనం కంపల్సరీ పార్టీ గెలిపించుకుందాం. ఓకే సార్, మరి ప్రస్తుతం ఇప్పటి వరకు మీరు సర్పంచ్గా మీరు ఎందుకు బరిలో దిగలేదు? నాకు అటువంటి ఆలోచన లేదమ్మా ఇప్పటి వరకు. ఎందుకంటే నేను కార్యకర్తలను చూసుకోవాలి, పదవులు నాకు ఆశించే అవసరం లేదు. నా కింది కార్యకర్తలు పట్టుకుంటే నేను నిలబడ్డట్టే. ఇప్పటికీ నన్ను ఆలోచన చేసి విలేజ్లో నన్నే ఆలోచన చేస్తారు. ఏది కావాలన్నా, ఏది పట్టాలన్నా, ఏది చేద్దామన్నా, పార్టీ కొరకైనా ప్రతి చిన్న కార్యకర్త సార్ దగ్గర పోవాలన్నా, ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ప్రతి నా దగ్గరికి వస్తారు. సార్ నాకు ఆ హోదా చాలు, నాకు పదవులు ఎవరైనా పెట్టితే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, ఇది చేద్దామని. అది నాకు అదే కావాలి, అంతే నా కోరిక. ప్రస్తుతం మీ విలేజ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఉన్నాయి సార్, ఊళ్ళో కొంచెం డ్రైనేజ్ అవుతుంది, మోర్లు కట్టియాలి, రోడ్లు ఉన్నాయి, ఇండ్లు చాలా గిరిజనులు ఉన్నది, మన గుడిసెల వాళ్ళ వాసులకు ఇండ్లు లేవు అసలే, వాళ్ళకి ఇల్లు కట్టియాలి. ఇవన్నీ ఉన్నాయి సార్ కొన్ని కార్యక్రమాలు, అవన్నీ చేపియాలి సార్. ఓకే సార్, మరి ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారు ఏం చేయట్లేదా గ్రామానికి? ఇదే సార్, వాళ్ళ యొక్క సంపాదన కొరకే చూసుకున్నారు సర్పంచ్. ఏంటంటే ఊరు డెవలప్మెంట్ ఏం చేయలే, వాళ్ళ సంపాదన కొరకే వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ వెళ్ళిపోయిళ్ళు, విలేజ్లు ఏం పట్టించుకోలే, చేయలే. అది వెనకడే చేసిన బాబది వాటర్ ట్యాంక్ అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు చేసిన ముచ్చట్లేదు. అది టీడీపీ గవర్నమెంట్ ఉన్న వాటర్ ట్యాంకులే వాటర్ పోయేటి అప్పుడు బాపతే, ఇప్పుడున్న ఏం చేయలే. పైసలు కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు ఎక్కడ వస్తున్నాయి ఏం కథ అని ఒక పైసలతోనే చూసారు తప్ప విలేజ్ డెవలప్మెంట్ ఇంతవరకు ఏం చేయలే. మాకు కావాల్సింది ప్రజలు మంచిగా ఉండాలి, నీడగా ఉండాలి, వాళ్ళకి ఇల్లు కట్టియాలి, వాళ్ళ ఇళ్ళల్లో ఉండాలి. మా ఇందిరాగాంధీ యొక్క ఇందిరమ్మ ఇళ్ళల్లో కంపల్సరీ ఉండాలి మా కోరిక. ఓకే సార్, యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా మీరు వర్ధనపేట మండల ప్రజలకి ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? కాంగ్రెస్ని గెలిపించుకోవాలి, కాంగ్రెస్తో మనం మా రాహుల్ గాంధీ గారు పీఎం కావాలి అనే కోరిక మనం నెరవేర్చుకోవాలి. మన ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ, అదే మన కోరిక. మనందరం కలిసి ఓటేయాలి, గెలిపించుకుందామని కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలకు అందరికీ నా విజ్ఞప్తి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ గ్రామ ప్రజలకి మీరు సొంతంగా ఏమన్నా చేశారా? మేడం గారు చనిపోయిన కాడికైతుంది ఏదో మన చూసినంత 1000, 2000 రూపాయలు ఇంత బియ్య దానంలో ఈ రకంగా కార్యక్రమాలు ఇచ్చుకుంటూ పోతాం. తెలిసిన వాటికి మా కార్యకర్తలతో కలిసిపోయి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాం. ఇప్పటివరకు అయితే ఏమున్నా కూడా మేము కలుపుకొని చనిపోయిన కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటాం, ఇస్తూ ఉంటాం. అది ఒక మా కోరిక, మా పార్టీ తరఫున చేస్తాను. సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ తోటి, ఇంపార్టెంట్ మ్యాటర్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.